హాయ్ ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన సంఘటన. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇంకొక 1 మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయంగా ఈ యొక్క సంఘటన జరిగిందనమాట. ఇది మనుషులు చేశారు. నేను దీన్ని పిట్టల మీద ఒక పిట్టల మీద ఈ యొక్క స్టోరీ నేను చెప్తాను. నా జీవితంలో నేను సచ్చేంత వరకు మర్చిపోని సంఘటన జరిగిందనమాట. ఓకే. అదేమిటంటే 2 పిట్టలు అన్నదమ్ముళ్ళనమాట. 2 పిట్టలు అన్నదమ్ముళ్ళైతే ఆ 2 పిట్టల్ని కొంతమంది కొడదాం, వాళ్ళనేమన్నా చేద్దామని కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. అంటే వేరే పిట్టలు అంటే అవి ఒక 10 పిట్టలున్నాయనుకోండి. ఈ 2 పిట్టలని ఈ 10 పిట్టలు కలిసి సంపేద్దాం, లేకపోతే ఏదైనా ఒకటి చేద్దామని ప్లానింగ్‌లో ఉంటే ఈ 2 పిట్టలనేటివి ఎప్పుడు కూడా ఏ సంఘటనలో గానీ, ఎక్కడ గానీ, ఎలాంటి విషయంలో గానీ దొరకలేరు. ఎందుకంటే వాళ్ళు నీతిగా, నిజాయితీగా ఉంటారనమాట. ఈ 10 పిట్టలు ఏం చేస్తున్నాయంటే, ఈ 10 పిట్టలు కాసుకొని చూస్తున్నాయి. వీళ్ళు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారు. ఈ ఈ పిట్టలను మనం ఎప్పుడు చంపేద్దాం, వాళ్ళను నలుగుట్లో వాళ్ళ పరువు ఎలా తీసేద్దాం, వాళ్ళని ఎలా కొడదాం అని చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఈ 2 పిట్టలకి ఏమిటంటే వీటికి ఆర్థిక స్తోమత లేదు. వాళ్ళ వెంబడి తగినంత బలం లేదు. ఈ 10 పిట్టలకి ఏమిటంటే ఆర్థిక స్తోమత, డబ్బు చాలా ఉంది, బలగం చాలా ఉంది, మనుషుల సపోర్ట్ ఎక్కువుంది, ధనం కూడా ఎక్కువైపోయిందనమాట. ఈ 2 పిట్టల దగ్గర ఉన్న భూమిని లాగేసుకుందామని ఈ యొక్క 10 పిట్టలు పెద్ద కళ్ళు చేసి ఎదురు చూస్తున్నాయి. వీళ్ళు ఏ విషయంలో దొరుకుతారని. అలా కొన్ని సంవత్సరాలు జరుగుతుండగా ఒక టైం వచ్చిందనమాట. ఈ 2 పిట్టలు చేనుకెళ్తున్నాయి. చేనుకి చూసుకొని ఇంటికి వస్తుండగా నార్మల్గా మాట్లాడుతుంటే చేనులో చాలామంది పంటను ఖరాబ్ చేస్తున్నారు, వాళ్ళు దొరకాలి కానీ తలకాయలు తీసేస్తా, కొడతా అని నార్మల్గా ఎవరైనా క్యాజువల్గా మాట్లాడతారు కదా. అదే విధంగా ఈ యొక్క 2 పిట్టలు అలా మాట్లాడుకుంటూ వస్తున్నాయి. అలా మాట్లాడుకుంటూ వస్తుంటే ఈ 10 పిట్టలు ఉన్నాయి కదా, ఈ 10 పిట్టలు ఏమిటంటే ఇంకొక 5-6 పిట్టల్ని వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారా, వాళ్ళని కనిపెడుతూ ఉండండి అని ఇంకొక 5-6 పిట్టలకు వీళ్ళు రోజు ఫుడ్ పెడుతూ కావలు కాయమన్నారు. అలా కావలు కాస్తుంటే వీళ్ళిద్దరు చేనుకెళ్ళారు కదా, వీళ్ళ పంట నాశనం అయింది కదా. వాళ్ళు ఏదో కోపంలో మాటలు అనుకుంటుంటే ఆ 10 పిట్టలు కలిసి కొన్ని పిట్టలను వీళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది ఎంక్వైరీ చేయమన్నారు కదా. ఎగ్జాక్ట్లీగా వీళ్ళ అన్నదమ్ములు ఈ పిట్టలు అనుకుంటున్న మాటలను తీసుకెళ్ళి ఆ 10 పిట్టలకి చెప్పినమాట. 10 పిట్టలకి చెప్పగానే ఇక వాళ్ళకి దొరికిందే సందు కదా. మా ఆ 10 పిట్టలలో వాళ్ళు ఏమనుకున్నారంటే, మా ఆ 10 పిట్టలు కలిసి ఏమనుకున్నారంటే, మొన్న మీ చేనులో మాది ఆవు మేసింది, అయితే ఇక మా పిల్లల్ని చంపేస్తావా అనే మాటను హైలైట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అది పంచాయతీలో పెట్టారు. పంచాయతీలో పెట్టిన తర్వాత పబ్లిక్ సపోర్ట్ అంతా ఆ 10 పిట్టలకి. వాళ్ళు పైస పెట్టేదంతా ఆ 10 పిట్టల దగ్గర పైసా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ రాత్రిపూట చాలా దావతులు తాగడం అవన్నీ జరిగినాయి. పాపం ఈ 2 పిట్టలకు తెలియదు, వీళ్ళని ఏ విధంగానైనా కొడదాం, వీళ్ళ కథ ఏందో చూద్దాం, ఉంచుదాం, లేపేస్తామని థాట్స్లో ఈ 10 పిట్టలు కలిసి 2 పిట్టల మీద టార్గెట్ చేసినాయి. ఈ పాపం ఈ 2 పిట్టల అమాయకులు కదా, తెలియకపోతే తెల్లారి పంచాయతీ ఉంటుందని పెద్ద మనుషులు చెప్పారనమాట. పెద్ద మనుషులు చెప్తే సరేనిగా ఊర్లో పెద్ద మనుషులు చెప్తే ఎవరైనా రాకుంటుంటారా, అందరు వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఈ 2 పిట్టలు ఉన్నాయి కదా, ఈ 2 పిట్టలు పెళ్లి చేసుకున్నాయి. ఈ 2 పిట్టలు ఎందుకు పెళ్లి చేసుకున్నాయి అంటే, ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళ వైఫ్ వాళ్ళ తండ్రి పంచాయతీలో పెద్ద మనిషి అనమాట. మాకు బలం లేదు కదా, వీళ్ళ కూతురిని పెళ్లి చేసుకుంటే కొద్ది బలం వస్తుందని ఈ 2 పిట్టలు ఆలోచించి ఈ తమ్మునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ పంచాయతీలో ఈ 2 పిట్టల వాళ్ళ మామలు 5 మంది మామలు కూడా ఆ పంచాయతీలో ఉన్నారు. ఈ 10 మంది పిట్టలు ఉన్నారు కదా, ఈ 10 మంది పిట్టలు, 10 మంది ఇంకా ఎక్స్ట్రా బలగము, వీళ్ళు ఒక 20 మంది వరకు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా ఉంటే అది మాట మీద పెరిగి ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు నేను 10వ తరగతి ఇంకొక నెల అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని ఈ ఒక సంఘటన జరిగింది.
ఈ 2 పిట్టల వాళ్ళ మామలున్నారు గదా! 4 మందో, 5 మందో ఉంటారు. వీళ్ళు గూడా ఈ 10 పిట్టలున్నాయి గదా! ఈ 10 పిట్టల సైడ్ ఎళ్ళిపోయారు. ఎందుకు తెలుసా? కల్లుకు, తాగుడుకు. వాడు ఓపిచ్చాడు తెల్లందాకా. తాగిర్రు. ఈ 2 పిట్టలు ఏమనుకున్నాయంటే మా మామ వాళ్ళున్నారు. ముగ్గురు, నలుగురు మా కిందని సపోర్టింగ్‌తో ఇవి గూడా స్ట్రాంగ్‌గా మాట్లాడినాయి. కానీ లాస్ట్‌కొస్తే ఏం తెలిసింది తెలుసా? ఆ 10 పిట్టలు, ఈ 2 పిట్టల బలగం అంతా పోయి ఆ 10 పిట్టలకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు 2 పిట్టలయిపోయాయి. 2 పిట్టలయిపోతే అక్కడ జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఆ 10 మంది పిట్టలు కలిసి కొట్టలేరు. ఈ 2 పిట్టల వాళ్ళ మామలున్నారు చూడు, వీళ్ళే అస్సలు మెయిన్ కారణం. ఇప్పుడు ఒరిజినల్‌గా స్టోరీ ఏమిటంటే, అక్కడ జరిగిన సంఘటన 2 పిట్టలున్నాయి గదా! 2 పిట్టలలో 2 పిట్టలు మాక్సిమం మెయింటైన్ చేసినాయి. ఒక 5, 6 మందిని వరకు మేనేజ్ చేసినాయి. గొడవ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. రాళ్ళు లేపుకోవడం, కట్టెలు కొట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళేమో 20 మంది ఉన్నారు. 20 మంది పిట్టలున్నాయి. ఇవేమో 2 పిట్టలున్నాయి. 2 పిట్టలు 20 మందిని ఎలా మెయింటైన్ చేస్తే చేయలేవు గదా! అప్పుడు ఆ 10 మందిలో నుంచి నలుగురు పిట్టలొచ్చేసి, ఇప్పుడు నేను ఇద్దరు పిట్టలు గదా! ఒక పిట్టని ఇద్దరు పిట్టలలో అన్నదమ్ములనమాట. తమ్ముడినిగో ఈ చేతులుంటాయి గదా! ఈ చేతులు ఇలా పట్టేసుకున్నారనమాట. మంచిగా వినండి. ఈ చేతులను ఇలా పట్టేసుకున్నారు. ఈ 2 కాళ్ళను పట్టేసుకున్నారు. నలుగురు కలిసి ఈ 2 చేతులను, 2 కాళ్ళను పట్టేసుకున్న తర్వాత ఆ పిట్ట ఎక్కడైనా జరుగుతదా? జరగదు. అప్పుడు ఆ 10 మంది పిట్టల నుంచి ఒక ఆడిపిట్ట ఏం చేసింది తెలుసా? కడి మీకు ఐడియా ఉంటది గదా! ఇండ్లలకు గోడలకు లేపడానికి ఒక రాయి కడతారు. కడి అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, కింద పునాది లేపేటప్పుడు కడీలేస్తారు తెలుసా రాయిలు. ఇంత కడి తీసుకొచ్చేసి ఇంతుంటది. నేను చూసా. నేనప్పుడు గొడవలకి ఇన్వాల్వ్ అవుదామంటే నేను సన్నగా ఉన్నానన్నమాట. చాలా సన్నగా. ఎవడన్నా కొడితే కింద పడేటట్టున్నా. ఇప్పుడంటే ఒళ్ళు భారీ పర్సనాలిటీ. దేవుడు మనకంటూ ఒక గట్టి ఫౌండేషన్ అనేది ఇచ్చాడు. అప్పుడు చాలా సన్నగా ఉండేటోడిని. చాలా భయం ఎక్కువ. అప్పుడు ఈ చిన్న పిట్టను 2 చేతులు ఇలా పట్టేసి, 2 కాళ్ళు పట్టేసి, ఒకడు నడుము దగ్గర ఇట్లా పట్టేసుకున్న తర్వాత ఎక్కడైనా కదులుతదా? కదలదు. ఆ 10 పిట్టల నుంచి ఒక ఆడపిట్ట ఈ ఊర్లలో ఇట్లా తెట్టెలుంటాయన్నమాట. ఆ తెట్టెల నుంచి ఒక కడి తీసుకొచ్చి ఎగ్జాక్ట్‌గా ఇగో ఇది నెత్తుందా? నెత్తి పైన ఎత్తేసింది. ఆ కడి ఎప్పుడైతే నెత్తి మీద పడ్డదో ఆ పిట్ట ఒకటేసారిగా ఈ నాలుక ఉంటది గదా! ఇక్కడి వరకు తెలిసింది. అంటే ఎట్లా అంటే ఒక మేకను కోస్తారు గదా! మేకను కోస్తున్నప్పుడు తలకాయ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది చూడు. చాలామంది చూస్తుంటారు. అట్లా ఆ పిట్ట నెత్తి మీద రాయబడంగానే నాలుక మొత్తము ఇక్కడ వరకు చాపాడు. ఆ పిట్ట ఇవి 2 పిట్టల నుంచి ఒక పిట్ట కాదు విధంగా చేశారు గదా! రెండో పిట్ట ఆ నేలక చాపడం చూసి భయపడిపోయింది. అదరిపోయింది. ఉన్న బలము శక్తి అంతా పోయింది. లొంగి వదిలేసి షెడ్డు మీద పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిందనమాట పిట్ట. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ బయట వాళ్ళు ఎవరో చేయలేరు. సొంత వాళ్ళు, సొంత మామలు. ఆ రాయి తీసిరు ఆ పిట్ట ఉంది కదా! ఖతం ఆ పిట్ట ఏమంటారు రాయి పడ్డదో హాస్పిటల్‌లో పడ్డాడు. ఎగ్జాక్ట్‌లీ ఒక 10 సంవత్సరాలు బ్రతికిండు. ఆ గొడవ జరిగినప్పుడు ఆయనకు ఒక 23, 24 సంవత్సరాలు ఉండొచ్చు. 10 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయన బలము, మెంటల్‌గా సైకో అవ్వడము. ఎందుకంటే నడినెత్తిలో ఎప్పుడైతే ఆ కడి ఎత్తేసారో అతనికున్న స్ట్రాంగ్‌నెస్ అంతా పోయిందనమాట. మొత్తం ఎండకపోయిండు మనిషి. ఎన్ని మందులు వాడినా దానికి బదులైన తాగుడుకి అలవాటు అయిపోయిండు. కథం చనిపోయిండు. ఇప్పుడు ఒక పిట్ట ఉన్నది. ఆ పిట్ట కొద్ది దేవుని పైన నమ్మకం ఉండి ఇప్పుడు అందరిలో మంచిగా ఉన్నది. గట్టిగా ఆ పిట్ట దానంతట తాను బతుకుతుంది. ఇప్పుడు ఈ 10 మంది, 15 మంది కలిసి ఈ 2 పిట్టల మీద చేశారు కదా! ఈ పరిస్థితి నేను చెప్తాను మీకు. ఈ 15 పిట్టలు కలిసి ఉన్నాయి కదా! మెయిన్ 15 పిట్టలనమాట. ఆ 15 పిట్టల నుంచి ఫస్ట్ నేను చెప్పాను కదా! 2 పిట్టల్లో ఒక పిట్టను ఇట్లా చేతిలో ఒకడు పట్టుకున్నాడని చెప్పాను కదా! ఒక పిట్ట పట్టుకున్నారని చెప్పాను కదా! ఆ పిట్ట చచ్చిపోయిందనమాట.
అర్థమైందా మీకు? 15 పిట్టలే కలిసి 2 పిట్టలను కొట్టినాయి కదా! అందులో ఒక పిట్ట ఎలా చచ్చిపోయిందంటే, ఆ పిట్ట ఎవరంటే, ఈ ఇద్దరు పిట్టల నుంచి ఒక పిట్టను ఇట్లా చేతులు పట్టుకున్నాడు కదా! ఆడు ఇంత లావుంటాడు. ఏమైందేమో తెలీదు. చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయినా కూడా తెలవదు. నాకు చనిపోయానని తెలిసింది. చనిపోయాను కదా! ఇంకో వాళ్ళెవరో కాదు. ఈ పిట్ట వాళ్ళ మామలనమాట. ఈ పిట్ట వాళ్ళ మామలు నలుగురు కదా! అందులో పెద్దోడు ఉంటాడు కదా! ఆ పెద్ద పిట్ట ఏమైంది తెలుసా? ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోయింది. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది అనమాట ఆ పిట్ట. ఇంకొక పిట్ట ఏమైంది తెలుసా? చెప్తున్నాను, నేను చూస్తున్నాను ఇవన్నీ. కుటుంబంలో శాంతి లేదు. కొడుకులకు కోడళ్ళకు శాంతి లేదు. కూతుర్లకు దయ్యాలు పడుతున్నాయి. ఏ పని చేసినా లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ కుటుంబంలో యాడ భోజనాలు యాడన్నం ఉంటే అడెళ్ళి తిందామని పొజిషన్లో ఉన్నారు. ఈ 10 మంది పిట్టలు కలిసినాయి కదా! ఇందులో నుంచి ఇంకొక పిట్టే జీవితం ఎలా అయింది తెలుసా? కన్న కొడుకు కళ్ళ ముందు సారలు దాగి బీడీలు దాగి పెళ్లి కాని పిల్లోడు చచ్చిపోయాడు. నాకు తెలిసి 18 సంవత్సరాలు కూడా ఉండేవి. చనిపోయాడు. ఈ మిగతా ఇంకా 7 పిట్టలు ఉన్నాయి కదా! ఇది ఒకటే కుటుంబం అనమాట. ఈ ఒక్క కుటుంబంలో ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా పరిస్థితి? ఆ పిట్టలో ఆ ఇంట్లో శాంతి లేదు. ఆ పిట్ట అన్నదమ్ములు అన్నిటి గొడవలు. ఒక పిట్ట నుంచి ఒక పిట్ట పడదు, ఒక పిట్ట నుంచి ఇంకో పిట్ట పడదు. కొడుకులు అంటే తండ్రి పిట్టకు నచ్చదు. తండ్రి అంటే ఈ పిల్లల పిట్టలకు నచ్చదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాక కూడా వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా శాంతి లేదు. ఈ 9-8 మంది పిట్టలు ఒకటే కుటుంబం కదా! అందులో ఆ ఇంట్లో రోజు గొడవనే. ఎంత గలీజ్గా మాట్లాడుకుంటారు తెలుసా మాటలు? తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, అన్నదమ్ములు గలీజ్గా. ఆ కుటుంబంలో 3 సంవత్సరానికి 365 రోజులలో ఒక్క గొడవ లేని రోజు లేదు. ప్రశాంతంగా బ్రతికిన రోజు లేదు. అర్థమైందా నేను చెప్తున్నది? ఎందుకంటే బలం ఉన్నది కదా, డబ్బు ఉన్నది కదా, మనం ఎగిరామనుకో వయసులో మన ఒంట్లో రక్తము కండ ఉన్నప్పుడు చాలా ఎగురుతాం. మనము అనుభవించిన ఏమంటారు దాన్ని, కర్మ అంటారు అనమాట. ఆ కర్మ అనేది ఎట్టుపోదు. మనం ఒక్కరికి అన్యాయం చేసినామా, ఎప్పుడైతే ఆ పిట్టను ఇలా పట్టేసి కాలు చేతులు పట్టేసి ఎంతమంది అయితే ఆ పిట్టకు చేశారో వాళ్ళ కుటుంబాలన్నీ సర్వనాశనం అవ్వుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికున్నారు ఆ కుటుంబం. నేను చూస్తున్నా ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయో. నేను చూస్తున్నాను. గొడవ పడని రోజు లేదు. ఇంట్లో తిట్టుకొని రోజు లేదు. ఎందుకంటే తెలుసా? ఒకని పాపం మనకు, మన పిల్లలకు తగులుతుంది. నేనేమంటున్నానంటే, అహంకారం ఉండి, డబ్బుండి, హోదా ఉండి, మనసులో బలగం చూసి మీరు ఒకనికి అన్యాయం చేయాలనుకున్నారనుకో, మీరు అన్యాయం అయిపోతారు. అబద్ధం అనేది, అన్యాయం అనేది తొందరగా సాగుతుంది, తొందరగా గెలుస్తుంది. న్యాయం అనేది చాలా లేట్గా అవుతుంది అనమాట. ఓకేనా? నేను మరొకసారి చెప్తున్నాను. అలా కుటుంబాలన్నీ సర్వనాశనం అవుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. నేను చూస్తున్న వాళ్ళ కుటుంబాలు. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, నేను మాత్రం మరవలే. వాళ్ళని చూడంగా నాకు ఆ సంఘటన గుర్తొస్తుంది. యాక్చువల్గా నేను ఆ గొడవను చూసి పోలీస్ అవుదాం అనుకున్నాను. కాకపోతే దేవుడు మనకు ఒక ఛాయిస్ ఇవ్వలేదు. నాకంటూ దేవుడు ఒక దర్శనం, ఒక ప్రత్యేకత ఉందన్నమాట. చూద్దాం దేవుడు ఏ పొజిషన్లో తీసుకెళ్తాడో. కానీ వాళ్ళు చేసిన కర్మకి 100కి 1000% కాదు, 10,000% అనుభవిస్తారు. ఇది ఇంకా తక్కువ అనుకుంటున్నా. చాలా ఘోరంగా. తింటే తృప్తి లేదు, మనమన్ల నుంచి సంతోషం లేదు, కొడుకుల నుంచి సంతోషం లేదు, పెళ్ళిళ్ళు చేసిన కోడళ్ళ నుంచి సంతోషం లేదు. అంత ఘోరంగా బతుకుతున్నాయి కుటుంబాలు. అందుకే దయచేసి మీతో డబ్బు, అహంకారం, ధనబలం, మనుషుల బలం ఉందని ఒకరికి అన్యాయం చేసేయడం మీరు అనుకున్నారనుకో, అన్యాయం చేద్దాం అనుకున్నారనుకో, ఈరోజు కాకపోయినా అది నువ్వు చచ్చే వయసులోనైనా, లేకపోతే నీ పిల్లలకైనా తగ్గుతుంది. దయచేసి అట్లా చేయకండి ఎవ్వరు.